ఇల్లందకుంట మండలం రాజపల్లి గ్రామంలో WWF ఇండియా BCI ఉత్తమ పత్తి యాజమాన్య పథకం నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత భూసార పరీక్ష మేళా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా BCI క్షేత్ర సిబ్బంది రావుల రాకేష్ మాట్లాడుతూ మానవులకు రక్త పరీక్ష ఏ విధంగానో అదే విధంగా నేల తల్లికి మట్టి పరీక్ష అంత అవసరం కాబట్టి రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని నేల ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి। ఇందులో భాగంగా నేలలో ఉన్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి స్థూల పోషకాల సామర్థ్యం తెలుసుకొని వాటి ఫలితాలు ఆధారంగా సూచించిన మోతాదులో సూచించిన పద్ధతులు పాటిస్తూ ఎరువులు వాడుకోవాలని మరియు చెరువు మట్టి పశువుల పెంట వేసుకోవాలని తెలపడం జరిగింది। ఈ రోజున వచ్చిన ఫలితాల్లో భాస్వరం అనేది నేలలో మధ్యస్థ స్థాయి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి దీనివల్ల రానున్న రోజుల్లో పోషకాల లోపాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు భాస్వరం సంబంధించిన ఎరువులైన కాంప్లెక్స్ ఎరువులను తగ్గించి వాడుకోవాలని తెలపడం జరిగింది। అదేవిధంగా నేలలో నిక్షిప్తమై ఉన్న భాస్వరం నిల్వలను మొక్కకు అందుబాటులోకి తీసుకురావడానికి భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వాడాలని సూచించడం జరిగింది। ఈ కార్యక్రమంలో BCI క్షేత్ర సహాయకులు కంచం అనిల్, మోహన్, రాజేందర్, గ్రామ రైతులు 50 మంది పాల్గొని భూసార పరీక్షలు చేయించుకొని వెంటనే ఫలితాలు పొందడం జరిగింది। BCI భారత సుస్థిర యజమానం పత్తి ప్రాజెక్టు ద్వారా ఈ రోజు ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో సాయిల్ మేళా చేయడం జరిగింది। దీనిలో భాగంగా రాచపల్లి గ్రామంలోని రైతులు దాదాపు 30 మంది రైతులు దాకా పాల్గొనడం జరిగింది। ఈరోజు మట్టి పరీక్షలో పోషకాలను గుర్తించడం జరిగింది। దానికి అనుగుణంగా పోషకాలను గురించి దానికి అనుగుణంగా ఎరువులు ఏ విధంగా వేసుకోవడం చెప్పడం జరిగింది। అదేవిధంగా సేంద్రియ కర్బనం ఎక్కడ తక్కువ వస్తుంది, సేంద్రియ కర్బనం తక్కువ వచ్చడం వలన మేము దానికి అనుగుణంగా చెరువు మట్టి, పశువుల ఎరువు, గొర్రెల మంద పెట్టుకోవాలని సిఫార్సు చేయడం జరిగింది। ఎక్కువగా అంటే మేము దాదాపు ఒక 30-40 శాంపులు చేయడం జరిగింది। దానిలో ఎక్కువ ఈ గ్రామంలో భాస్వరం పరిస్థితులు ఎక్కువ వచ్చింది। భాస్వరం పరిస్థితులు ఎక్కువ రావడం వలన రసాయన ఎరువులు తగ్గించి భాస్వరం ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వేసుకోవాలని మరియు BHB వాడాలని పెంటలో మాగిన పెంటలో కలుపుకొని BHB వాడాలని తెలియజేయడం జరిగింది। దీనికి సహకరించిన రాచపల్లి రైతులకు మా BCI ప్రాజెక్టు ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను।